హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా మోహన్ బాబు గారు చేయాల్సిన బ్లాక్ బస్టర్ మూవీ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిందంట. ఇండస్ట్రీలో మోహన్ బాబు గారు చిరంజీవి గారి గురించి అందరికీ తెలిసిందే. వారిద్దరి మధ్య ఉన్నది స్నేహమో వైరమో ఇప్పటికీ ఎవరికీ అర్థం కాదు. కానీ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ మాత్రం కనిపిస్తూనే ఉంటుంది. ఇక వీరికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి గారు మంచు మోహన్ బాబు గారు మధ్య ఎంత మంచి స్నేహం ఉందో అంతే పోటీతత్వం కూడా ఉంది. ఇద్దరికీ ఎప్పటికప్పుడు కోల్డ్ వార్ నడుస్తూనే ఉంటుంది. బయట హక్ చేసుకుని ఎంత మంచిగా ఉన్నా కొన్ని విషయాల్లో వీరి మధ్య విభేదాలు కనిపిస్తూనే ఉంటాయి. ఇక గతంలో వీరి సినిమాల మధ్య కూడా పోటీ గట్టిగానే ఉండేదట. హీరోలలో చిరంజీవి మెగాస్టార్గా ఎదిగినా అటు లెజెండరీ యాక్టర్గా మోహన్ బాబు గారు కూడా చిరంజీవి గారి సినిమాలకు గట్టి పోటీ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయట. అంతేకాదు మోహన్ బాబు గారు చేయాల్సిన సినిమాలను చిరంజీవి గారు చేసి స్టార్గా మారనే వాదన కూడా ఒకటి ఉంది. చిరంజీవి గారు చేసిన ఓ బ్లాక్ బస్టర్ మూవీ మోహన్ బాబు గారు చేయాల్సి ఉందని టాక్ కూడా వినిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఆ సినిమా ఏదో కాదు, మెగా మ్యానియా క్రియేట్ చేసిన హిట్లర్ మూవీ. మెగాస్టార్ చిరంజీవి గారు హిట్లర్ సినిమాని 1997లో రిలీజ్ అయిన తర్వాత అద్భుతమైన సక్సెస్ని అందుకుంది. చిరంజీవి గారి కెరీర్నే కీలక మలుపు తిప్పింది ఈ మూవీ. చిరంజీవి గారు నటించిన క్లాసిక్ సినిమా హిట్లర్. అయితే ఈ మూవీ ముందుగా మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళిందట. ఈ మూవీ ఒక మలయాళం రీమేక్ స్టోరీ కావడంతో ఈ సినిమా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చారు డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య గారు. ఈ సినిమాని మలయాళంలో మమ్ముట్టి గారు చేశారట. అక్కడ కూడా మూవీ బ్లాక్ బస్టర్ అయింది. అయితే నిర్మాత, ఎడిటర్ మోహన్ గారు తనయుడు మోహన్ రాజా గారు హిట్లర్కు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. మలయాళ వర్షన్ విడుదలకు ఒక వారం ముందు తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ మూవీ మలయాళ వర్షన్ చూసిన తర్వాత పక్కాగా తెలుగులో చేయాలి అని ఆయన అనుకున్నారట. అయితే హీరోగా మొదటగా మోహన్ బాబు గారిని తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట కూడా. కథ విన్న తర్వాత మోహన్ బాబు గారు ఈ మూవీ రీమేక్ అని రిజెక్ట్ చేయడంతో ఆ ప్రాజెక్ట్ చిరంజీవి గారి చేతుల్లోకి వెళ్ళిందట. మెగాస్టార్కు ఈ సినిమా బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. బ్లాక్ బస్టర్ అయిన వెంటనే చిరంజీవి గారు యాంగ్రీ యంగ్ మ్యాన్గా తన నటనకు చాలా ప్రశంసలే అందుకున్నారు. ఈ మూవీలో చిరంజీవి గారి తండ్రి పాత్రలో ప్రముఖ డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు నటించడం ఒక ఎత్తు అయితే, 5 చెల్లెళ్ళు, హీరోయిన్గా రంభా గ్లామర్ మరో ఎత్తు. ఇక ఈ మూవీలో నటించిన వారంతా స్టార్స్ కావడం సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. అన్ని పాత్రలు బాగా సూట్ అయ్యాయి కూడా. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ గారు, సుధాకర్ గారి కామెడీ ఈ మూవీకి హైలైట్ అని చెప్పాలి. హిట్లర్ సినిమా రిలీజ్ అయి ఇప్పటికీ 25 ఏళ్లకు పైనే అయింది.